జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆగమశాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుంటే నారికేళ విజ్ఞానంలో కొబ్బరికాయ నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక వేదాంత రహస్యాలేంటో పరిశీలిద్దాం. ప్రధానంగా పూజా విధి విధానంలో నారికేళము కొబ్బరికాయకి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఈ కొబ్బరికాయకు సంబంధించి ఆగమశాస్త్రంలో అనేక శ్లోకాలు చెప్పడం జరిగింది. అయితే ఆధ్యాత్మిక వేదాంత జ్ఞానాన్ని అందింపజేసే అద్భుతమైనటువంటి నారికేళ విజ్ఞానానికి సంబంధించిన శ్లోకం ఒకటి ఆగమశాస్త్రంలో చెప్పారు. ఆ శ్లోకాన్ని పరిశీలించినట్లయితే బాహ్యంతు చర్మం మాంసం చ అస్థిరూపంతు కర్పరం తోయంతు జీవరూపం స్యాత్ ఆత్మరూపం హి నిర్మలం అంటుంది ఆగమశాస్త్రం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే కొబ్బరికాయను మానవ శరీరంతో పోలుస్తూ ఈ శ్లోకం చెప్పారు. మానవ శరీరంతో పోలుస్తూ కొబ్బరికాయని ఏ విధంగా వర్ణించారంటే బాహ్యంతు చర్మం మాంసం చ, అంటే కొబ్బరికాయకి పైన ఉండేటటువంటి పీచు శరీరంలో ఉన్నటువంటి చర్మానికి సంకేతం. అస్థిరూపంతు కర్పరం అంటే కొబ్బరికాయ పైన గట్టిగా పెంకులాగా ఉండేటటువంటి పదార్థము శరీరంలో ఎముకల తత్వానికి సంకేతం. తోయంతు జీవరూపం స్యాత్ అంటే లోపల ఉండేటటువంటి తోయము అంటే స్వచ్ఛమైన జలము కొబ్బరి నీళ్లు మానవ శరీరంలో జీవశక్తి ప్రాణశక్తికి సంకేతం. ఆత్మరూపం హి నిర్మలం అంటే కొబ్బరికాయ లోపల ఉన్నటువంటి తెల్లటి కొబ్బరి ఆత్మకి సంకేతం, జ్ఞానప్రాప్తికి సంకేతం అని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అందుకే ఎప్పుడైనా సరే ఒక కొబ్బరికాయను పగలగొట్టడము అంటే శరీరంలో అహంకారాన్ని తొలగింపజేసుకోవటం అని అర్థం. అందుకే మనిషి ఎప్పుడైనా తెల్లటి కొబ్బరి అనేటటువంటి ఆత్మతత్వంతో సంయోగం చెందాలంటే అడ్డుగా ఉన్నటువంటి పెంకు అనే అహంకారాన్ని తొలగింపజేసుకోవాలి. అప్పుడు లోపల ఉన్నటువంటి తెల్లటి కొబ్బరి అనే పరమాత్మ తత్వం బయటికి వస్తుందని శాస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి. అందుకే ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టేటప్పుడు గట్టిగా కొబ్బరికాయ కొడితే ఆ పెంకు పగిలింది అంటే మనలో ఉన్నటువంటి అహంకారం తొలగిపోయింది అని అర్థం. అలాగే కొబ్బరికాయ లోపల నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మనిషి అంతరాత్మ కూడా అంతే నిర్మలంగా ఉంటుంది. కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరి నీళ్లు కొన్ని చిమ్మి పాదాల చెంత పడుతూ ఉంటాయి. దానికి సంకేతం ఏంటంటే మన ప్రాణశక్తి మన జీవాత్మను ఆ పరమాత్మలో లయం చెయ్యటం అని అర్థం. అందుకే ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు నీళ్లు చిమ్మి ఎదురుగా దైవం దగ్గర పడితే దైవం మనల్ని అనుగ్రహించినట్లు అర్థం. అలాగే కొబ్బరికాయ కొట్టినప్పుడు కొన్ని నీళ్లు చిమ్మి మన మీద కానీ పాదాల చెంత కానీ పడినట్లయితే ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యమవటానికి సంకేతంగా దీన్ని భావించాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఈ కొబ్బరికాయలో ఒక యోగ శాస్త్ర సాధనా రహస్యం దాగి ఉంది. ఆ సాధనా రహస్యం ఏంటంటే కొబ్బరికాయ శిరస్సుని తలతో పోలుస్తారు. అందుకే పీచును తొలగింపజేయటము అంటే మాయను తొలగింపజేయటం అని అర్థం. కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయ ముక్కలు భగవంతుడికి సమర్పించేటప్పుడు పైన పీచు తీసివేసి భగవంతుడికి సమర్పిస్తాం. ఆ పీచు మాయకు సంకేతం అని యోగశాస్త్ర రహస్యంగా చెప్పడం జరిగింది. పీచు తీసివేసామంటే మనని కప్పి ఉంచినటువంటి మాయను తొలగింపజేస్తున్నాం, బుద్ధిని దైవం వైపు మళ్ళిస్తున్నామని కొబ్బరికాయలో ఉన్నటువంటి యోగశాస్త్ర రహస్యంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అందుకే శాస్త్రంలో నారికేళాంతరం తోయం యదా దేహే స్థితా హరిహి అన్నారు. అంటే అర్థం ఏంటంటే కొబ్బరికాయ లోపల నీరు ఏ విధంగా ఉంటుందో దేహంలో శ్రీహరి అంతర్యామిగా ఉంటాడని ఇది మనకు తెలియజేస్తుంది. అంటే అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అందరి జీవులలో అంతర్యామిగా శ్రీమన్నారాయణమూర్తే ఉన్నాడని తెలియజెప్పటమే నారికేళాంతరం తోయం యథాదేహే స్థితాహరి అన్న వాక్యంలో ఉన్న అంతరార్థంగా గుర్తించాలి. అందుకే కొబ్బరికాయ కొట్టడం అనే ప్రక్రియ ద్వారా నా శరీరం అనేటటువంటి అహంకారంతో కూడి ఉన్న పెంకును పగలగొట్టి నా ఆత్మను నీలో కలుపుకో అని భగవంతుణ్ణి ప్రార్థించటమే కొబ్బరికాయ కొట్టడంలో ఉన్న నిజమైన అంతరార్థం. కాబట్టి
కొబ్బరికాయ వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక వేదాంత రహస్యాలు తెలుసుకుంటూ కొబ్బరికాయ కొట్టడం ద్వారా దైవం సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఆడికృత్తిక పర్వదినానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, ఆడికృత్తిక సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. కేవల భగవద్ అనుభవ స్వరూపమైన భక్తి ఏదైతే ఉన్నదో ఆ భక్తి అందిస్తున్నటువంటి దివ్య గ్రంథం ఈ పరమ పావనమైనటువంటి భాగవతం. అందుకే ఇది ముక్తి రూప భక్తిని అందిస్తున్నది. అందుకే ఇది ముక్తి శాస్త్రం ఇదే, భక్తి శాస్త్రం అదే. అందుకే చెప్పినవాడు కూడా సామాన్యుడు కాడు, బ్రహ్మనిష్ఠుడు, ముక్త శ్రేణికి చెందినటువంటి వాడు ఆయన. అంతేగా నేను కూడా నీలాగే మోక్షం కోసం ప్రయత్నిస్తున్నాను నాయన అనేవాడు కాడాయన. సాధకుడి స్థాయిలో లేడు ఇక్కడ ఆచార్యుడు, సిద్ధుడి స్థాయిలో ఉన్నాడు. ఆచార్యుడు సిద్ధుడు, శిష్యుడు సాధకుడు. కానీ సిద్ధుడైన ఆచార్యుడు దొరకడం గొప్ప అదృష్టం అండి. అలాంటి వాళ్ళు దొరకరు సాధారణంగా. సాధకుల్లో ఉత్తమ శ్రేణి సాధకులు ఉంటారు, వాళ్ళు గొప్పవారే. సిద్ధ పురుషులు దొరకడం సామాన్యమైన విషయం కాదు. అలాంటి వాడు దొరికాడు పరీక్షిత్ మహారాజుకి. ఆయనకున్న కృష్ణ భక్తి, కృష్ణుడే కావాలనే నిష్ఠ అలాంటి గురువుని సంపాదించి పెట్టింది. కనుక పరమాత్మయే కావాలనే తపన చిత్తశుద్ధితో మనకు కలిగి ఉంటే శుకుడు లాంటి గురువుని పరమాత్మే మనకు అందిస్తాడు. ఎందుకంటే శుకునికి పరమాత్మకి భేదం లేదు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని చెప్పినట్లుగా వారికి ఆయనకి తేడా లేదు. మయితే తేషు చాప్యహం అని భగవద్గీతలో స్వామి సెలవిచ్చినట్లుగా శుకునికి పరమాత్మకి భేదం ఉన్నదా? అందుకు సాక్షాత్ పరమాత్మ స్వరూపుడైన సుఖయోగేంద్రుడు వివరిస్తున్నటువంటి గొప్ప గ్రంథంలో 9 స్కంధాలు అయిపోయాయి. అప్పుడు రాజోవాచ, రాజు ప్రశ్నిస్తున్నాడు. అనగా పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు, ఇప్పటి వరకు నువ్వు చాలా విషయాలు నాకు చెప్పు. అందున సర్గము, ప్రతిసర్గము, మన్వంతరము, పోషణము, ఊతులు, ఈశాను కథలు, నిరోధము, ముక్తి, ఇవన్నీ ఇప్పటివరకు చెప్పు. అందులో భాగంగానే మన్వంతరాది కథలు. మన్వంతరములు అంటే మొత్తం మనకున్నటువంటి కల్పాలలో ఎన్ని మన్వంతరాలు గడిచాయి, ఏ ఏ మన్వంతరాల్లో ఏ ఏ కథలు జరిగాయి, ఆ కథల్లో నారాయణుడు ఏ ఏ లీలలు చేశాడు, ఇవి మన్వంతర కథలంటే. ఆ మన్వంతర కథల్లో ఆయన చూపించిన లీలలకి ఈశాను కథలు అని పేరు. అప్పుడు ఏ ఏ శక్తులతో ఏ ఏ పూర్వకర్మ వాసనలు ఏ ఏ జీవులకు ఎలా ఇచ్చాడనేది అది ఊతులు అని చెప్పబడుతుంది. ఈ సృష్టిని కాపాడుతూ నడిపిన పద్ధతిని స్థితి అంటారు. అసలు సృష్టి ప్రథమ సృష్టి చేయడం సర్గ, అది బ్రహ్మదేవుడికి అప్పగించి తర్వాత సృష్టిని కొనసాగించడం ప్రతిసర్గ. ఇలాగ సర్గము, ప్రతిసర్గము, మన్వంతరము, ఊతులు, పోషణము, ఈశాను కథలు. తర్వాత జరుగుతున్న సృష్టికి నిరోధం అంటే ప్రళయం కల్పిస్తాడు. అది పూర్తి నాశనం కాదు. మనం వెళ్ళి రాత్రి నిద్రపోయినట్లే జగత్తుకు కూడా ఒక నిద్ర వంటిది ఆ నిరోధం, దీన్ని ప్రళయం అంటాం. మళ్ళీ సృష్టి ఆరంభం మళ్ళీ అవుతుంది. కనుక నిరోధం అనేది ఒకటి స్వామి కల్పిస్తాడు. ఈ ఊతులు, పోషణము అంతా స్థితి భాగంలో ఉంటాయి. నిరోధం లయమైపోయింది. అయితే నిరోధం అందరికీ ఉంటుంది, కానీ ముక్తి అందరికీ ఉండదండి. ప్రళయం వచ్చిందంటే అందరం వెళ్ళిపోతామన్నమాట అనకూడదు. కొందరు అంటూ ఉంటారు, అందరం ఎప్పటికప్పుడు వెళ్ళిపోవలసిన వాళ్ళమేనండి, ఎవడు వెళ్ళాడు, మళ్ళీ ఇక్కడికి వస్తాడు, గుర్తుపెట్టుకో. వెళ్ళిపోవలసిన వాళ్ళు ఎవరు లేరు, మళ్ళీ తిరిగి రావాల్సిన వాళ్ళే అందరూ కూడా. మళ్ళీ తిరిగి రానంత వెళ్ళిపోయేవాళ్ళు కోటికొకడు కూడా దొరకడండి ఇక్కడ. అందరూ తిరిగి రావాల్సిన వాళ్ళు, ఏం పర్వాలేదు. అయితే మహా అయితే ఈ ఉపాధి విడిచిపెడతారు, మరో ఉపాధితో వస్తారు అంతే ఇక్కడ. అందుకు నిరోధం అందరికీ ఉంటుంది, ముక్తి కొందరికి ఉంటుందట. అది కూడా ఆయన ఇస్తాడు, కొందరికి మాత్రం ముక్తినిస్తాడు. ఇలా మొత్తం 9 పనులు చేస్తాడు. సర్గం నుంచి ముక్తి వరకు 9 పనులు చేస్తాడు. ఈ 9 పనులు చెప్తుంది భాగవతం. అది ఇంతవరకు విన్నాడు ఈయన. ఈ 9 పనులు విన్నాడు. సృష్టి ఎలా జరిగింది, ప్రతిసృష్టి ఎలా జరిగింది, మన్వంతరాలు ఎలా జరిగాయి, అందులో పరమేశ్వరుడు ఏ విధమైన లీలలు చేసి భక్తుల్ని కాపాడాడు, ఏ విధంగా పూర్వకర్మల వాసనలను అనుసరించి సృష్టిని నడుపుతూ ఉన్నాడు, అన్నీ చెప్పారు. బాగుంది. ఆఖరికి సృష్టికి ప్రళయం ఎలా ఇస్తున్నాడు, కొందరికి ముక్తిని ఎలా ఇస్తున్నాడు, ఇవన్నీ చెప్పారు. అన్నీ విన్నాడు ఆయన. దశమస్య విశుద్ధ్యర్థం నవానామిహ లక్షణం అంటుంది మనకి మొదటి భాగాల్లోనే భాగవతం. 9 ఎందుకు చెప్పుకోవడం అంటే 10వ దానికోసం 9 చెప్పుకోవాలి అన్నారు ఇక్కడ. కానీ 9 ఎందుకు చెప్పుకోవాలంటే 10వది స్పష్టంగా నీకు తెలియడం కోసం. దశమస్య విశుద్ధ్యర్థం, అది అర్థం. ఇది ఎలాంటిదంటే సముద్రం దగ్గరికి వెళ్ళి ఉపన్యాసం ఇస్తున్నాం. అది కెరటాలు, అలలు, బుడగలు,
ఇలాంటి బోల్డ్ తుంపరులు బోల్డ్ అని కబుర్లాడు. ఇప్పుడు ఎంత సబ్జెక్ట్ తయారైందండి. అలలు, కెరటాలు, బుడగలు, తుంపరలు, బోల్డ్ సబ్జెక్టు. కానీ ఇవన్నీ ఏంటయ్యా అంటే సముద్రం అనే ఒక వస్తువు గురించి తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా. కానీ ఇవన్నీ ఎవరిని ఆశ్రయించుకొని జరుగుతున్నాయో వాడు పదవువాడు. మరి 9 ఎవరు చేశారు? ఆయనే చేశాడు. 9 ఎక్కడ జరిగాయి? ఆయన ఎందే జరిగాయి. 9 ఎక్కడికి పోయాయి? ఆయనలోకి పోయాయి. కనుక 9 ఎవరి వలన పెరిగి ఎవరి వలన కలిగి ఎవరిలో తిరిగి వెళ్ళిపోతున్నాయో వాడు పదవువాడు. నీకు 9 గురించి తెలుసుకోవాలా, 10వాడి గురించి తెలుసుకోవాలా? 10వాడే నాకు అవసరం. 10వాడు తెలియాలి అంటే ఇవన్నీ వాడి వల్ల జరుగుతున్నాయని తెలుసుకుంటే చివరికి జరిగే వదిలేస్తావు, వాడే మిగులుతాడు. అది 10వది. ఆ దశమం స్పష్టంగా నీకు తెలియడం కోసమే 9 తెలుసుకోవాలయ్యా అన్నాడు ఇక్కడ. అక్కడ 10 లక్షణాలు చెప్పారు. దశమానికి ఆశ్రయం అని పేరు. సర్గముతో మొదలుపెట్టి ఆశ్రయం వరకు 10 లక్షణాలు. ఆ 10వది బాగా తెలుసుకోవడం కోసం 9 విను అన్నాడు. స్కంధాల్లో చూస్తే 9 ఎందుకయ్యా అంటే దశమం స్పష్టంగా తెలియడం కోసమే అన్నారు. కనుక దశమస్కందం బాగా అర్థం చేసుకోవడానికి 9 స్కంధాలు మఠం వేసుకుని శ్రద్ధగా వినాలి. కనుక దశమం కావాలి అంటే 9 పండాలి అన్నారు ఇక్కడ. అది విశేషం. మొత్తం 9 విన్నటువంటి పరీక్షిత్ మహారాజు ఇప్పుడు గొప్పగా ప్రశ్నిస్తున్నాడు. ఏమని? ఇంతవరకు నువ్వు చెప్పిన కథల్లో, మన్వంతర కథలు మొదలైన భాగముల్లో సూర్య చంద్ర వంశరాజుల యొక్క కథలన్నీ చెప్పావు. అందులో అనేక రకాల వృత్తాంతాలు, ఆయా వంశాల్లో భగవానుడు ఏ విధంగా ఉద్భవించి ఏ లీలలు చేశాడు అనేది చెప్పావు. నాకు ఇప్పుడు పరిపూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటున్నది ఏంటంటే, మధ్య మధ్యలో కాస్త చెప్పొదిలేసేవే, వాడి గురించి పూర్ణంగా తెలుసుకోవాలని ఇప్పుడు అనుకుంటున్నాను. అవతీర్య యదోర్వంశే భగవాన్ భూతభావన కృతాని యాని విశ్వాత్మ తాని నో వద విస్తరాత్. అసలు నిజంగా భాగవతంలో కొన్ని శ్లోకాలకి పదం అందులో దాగిన అనేక అర్థాలు తీసి వ్యాఖ్యానిస్తుంటే జన్మ సరిపోదండి. అయితే ఏం చేయాలి? జన్మంతా భాగవతం చెప్పుకోవాలంటే ఇంకేమున్నది ఇక్కడ. అంత మధురం. భగవాన్ కృష్ణస్తు భగవాన్ స్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానిది గర్జతే. భగవానుడు అంటే ఎవరయ్యా అంటే భూతభావన. సమస్త ప్రాణికోట్లని కలిగించేవాడెవడో అతడు భూతభావనుడు. ఆయన భగవానుడు. ఆయన ఏ రూపంతో ఉంటాడు? విశ్వాత్మ, సర్వము తానైన వాడు. ఇక్కడ భగవానికి మరో 2 విశేషణాలు. ఏమని? భూతభావన, విశ్వాత్మ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. గురువారం నాడు చక్కగా అనుగ్రహాన్ని ప్రసాదించే దేవతాస్వరూపం హయగ్రీవతత్వం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈ శ్లోకాన్ని చదువుకునేటువంటి ప్రతి విద్యార్థులు కూడాను పఠించాలండి ప్రతినిత్యం. ఇలా ఎవరైతే పఠిస్తారో వారికి తప్పనిసరిగా విద్యలో గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. అంటే ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై తీరతారు. జ్ఞానాన్ని ప్రసాదించేవాడు హయగ్రీవుడు. గురుగ్రహానికి సంబంధించిన శక్తిని కూడా ప్రసాదించేవాడు హయగ్రీవుడే. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతార స్వరూపం. ఈ హయగ్రీవుని వల్లనే మొట్టమొదటిసారిగా మనకి ఆ యొక్క లలితా సహస్రనామావళికి సంబంధించిన భాష్యం బయటికి వచ్చింది. ఆయన ఉవాచించట అమ్మవారు చెబితే. అందుచేత హయగ్రీవ ఉవాచ అంటారు. కాబట్టి హయగ్రీవుణ్ణి కనుక మనం నిష్ఠగా కనుక కొలిచి ఆయనకి సంబంధించిన హోమాన్ని నిర్వహించిన, ఆ హోమం చేసేటప్పుడు ఆ ద్రవ్యాలు వేస్తూ స్వాహ అన్నప్పుడండి ఆ యొక్క అగ్నిలో హయగ్రీవుని యొక్క ఆకృతి కనిపిస్తుందండి. ఏదైనా హోమాలు నిర్వహించేటప్పుడు మనం నిష్ఠగా ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి ఇది ఒక నిదర్శనం. అలాగే చండీ హోమం చేస్తున్నాం. చండీ హోమం నిర్వహించేటప్పుడు సమిధులు వేసి ఆవు నెయ్యి పోస్తూ అమ్మవారి మంత్రాన్ని చదివి స్వాహ అనగానే అగ్ని ఇట్లా లేస్తుంది కదా, ఆ అగ్నిలో అమ్మవారి ఆకృతి కనిపిస్తుందండి. ఇది సత్యం అన్నమాట.
అంత గొప్ప విశేషకరమైన ప్రభావాలు ఉన్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6 గంటలకు, సూర్యాస్తమయం 6 గంటల 43 నిమిషాలకు. తిథి అష్టమి సాయంకాలం 6 గంటల 48 నిమిషాల వరకు. నక్షత్రం భరణి రాత్రి 8 గంటల 9 నిమిషాల వరకు. వర్జం ఉదయం 6 గంటల 24 నిమిషాల నుంచి 7 గంటల 56 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 14 నిమిషాల నుంచి 11 గంటల 5 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుంచి 4 గంటల 10 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషాల నుంచి 5 గంటల 6 నిమిషాల వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టగౌర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం గురువారం. అలాగే రుద్ర సావర్ణిక మన్వాది, మరో మతంలో ధర్మ సావర్ణిక మన్వాది. మొత్తం పైన మన్వాది సందర్భంగా నదీ స్నానం, దానం, పితృదేవతారాధన ఇవి సమగ్రమైన ఫలితాన్ని ఇస్తాయి. పితృదేవతారాధన చేయకపోతే ఏమవుతుంది? పిల్లల అభివృద్ధిలోకి రారు, వంశం అభివృద్ధిలోకి రాదు, వారు సజ్జనులు కావడం కష్టమైపోతుంది. దానివల్లనే మనకి పితృదోషాలని మాతృదోషాలని అంటుంటారు. వాటిని మనం తొలగించుకోవడానికి కూడా ఈ పితృదేవతారాధన ముఖ్యమవుతుంది. అలాగనే ఈరోజు అనఘాష్టమి కూడా ఉంది. గురువారం అనఘాష్టమి కలవడం ప్రత్యేకత. ఎందుకంటే అనఘాష్టమి ఆయనకి ఇష్టమైనదే, అలాగే గురువారం ఆయనకి ప్రీతికరమైనదే. కాబట్టి దత్తాత్రేయ స్వామిని అలాగే అనఘాదేవిని పూజించుకోవడం ద్వారా మనకు సరి అయినటువంటి ఆలోచన వస్తుంది, ధార్మికమైనటువంటి నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది, లోకంలో జరిగేటువంటి ఘటనల ద్వారా జ్ఞానాన్ని సముపార్జించే శక్తి ఏర్పడుతుంది, ఆర్థిక విషయాలలో ధర్మబద్ధంగా సంపాదించే నేర్పు ఏర్పడుతుంది, ఆ వచ్చిన సంపదను రక్షించుకునేటువంటి నైపుణ్యం ఏర్పడుతుంది. అంతేకాదు దాన్ని సద్వినియోగం చేసేటువంటి బుద్ధి కుశలత ఏర్పడుతుంది. కాబట్టి మనకు గతంలోని అనుభవాన్ని, వర్తమానంలోని అవసరాన్ని, భవిష్యత్తులో దాని పరిణామాన్ని మూడింటిని కూడా సమన్వయం చేసుకునేటువంటి శక్తిని దత్తాత్రేయుడు ఇస్తాడు. అందువలన ఆ ఆరాధన చేయడం చాలా మంచిది. నేటి ఆణిముత్యాలు. విధేయతను నేర్చుకుంటే ఆజ్ఞాపించడం దానంతటా అదే వస్తుంది. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. దశరథ మహారాజు గారు అయోధ్యానగరాన్ని రాజధాని చేసుకొని కుమారులు కలగలేదని అశ్వమేధం చేసి పుత్రకామేష్టి చేస్తే దేవతల యొక్క అనుగ్రహం చేత కలిగినటువంటి
నలుగురు కుమారులలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో పెద్దవాడైనటువంటి రామచంద్రమూర్తి పరమధర్మాత్ముడు, సుగుణాభిరాముడు. అటువంటి రాముడు తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసం భార్య అయిన సీతమ్మతో తమ్ముడు లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసానికి వచ్చినప్పుడు దండకారణ్యంలో తస్య భార్య వనేనష్ట సీతామపహృత, నువ్వు సీతమ్మ తల్లిని అపహరించావు, వైదేహస్య సుత రాజ్ఞా జనకస్య మహాత్మనః, ఆమె విదేహ వంశానికి చెందినటువంటి జనక మహారాజు గారి యొక్క కుమార్తె. అటువంటి సీతమ్మని ఆ తస్య భార్య వనేనష్ట సీతా పతిమనువ్రత, పతిని అనుసరిస్తున్నటువంటి మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ తల్లి యొక్క జాడ నీకు తెలుసు, ఎందుకంటే ఆవిడిని అపహరించి తెచ్చి దాచావు. నాకు తెలియదు అంటావేమో, లక్షితేయం మయా సీత తథా శోకపరాయణ గృహ్యయాం అభిజానాసి పంచాస్యమివ పన్నగీం. సీతమ్మని నువ్వు అపహరించి తెచ్చి ఎక్కడ దాచావో అక్కడికి వెళ్ళి నేను సీతమ్మని చూసొచ్చాను. సీతమ్మ అంటే సామాన్యమైనటువంటి అతివా అనుకుంటున్నావు, ఆమె 5 తలల పాము. నువ్వు విషం కలుపుకున్న అన్నాన్ని ఎదురుగుండా పెట్టుకున్నావు, తెలియక సీతమ్మ జోలికి వెళ్ళావు, నిష్కారణంగా మృత్యువు పొందుతావు. నేను పొందననుకుంటున్నావేమో, నిన్ను తోకకి చుట్టి 4 సముద్రాల్లో ముంచినటువంటి వాడు వాలి. ఆ వాలిని ఒక్క బాణంతో కొట్టి చంపినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలు సీతమ్మ. ఆ సీతమ్మ జోలికెళ్ళి బ్రతికి బట్టగట్టగలిగినటువంటి వాడు లోకంలో ఎవరైనా ఉంటాడా? నాకు బ్రహ్మగారి వరాలున్నాయి, నన్ను ఎవ్వడూ ఏమీ చేయలేడు అనుకుంటున్నావేమో. తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అని నువ్వు బ్రహ్మగారి దగ్గర వరం అడిగావు. నేను నరవానరుల యొక్క పేరెత్తను, వాళ్ళు నాకు తృణంతో సమానం, అందుకని వాళ్ళ చేతిలో మృత్యు ఉండకూడదన్న వరాన్ని నేను అడగనని తృణప్రాయంగా వాళ్ళ పేర్లు విడిచిపెట్టావు. సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరాక్షస నదానవో నగంధర్వో నయక్షో నచపన్నగ. సుగ్రీవుడు రాక్షసుడు కాడు, దేవత కాడు, గంధర్వుడు కాడు, కిన్నెరుడు కాడు, కింపురుషుడు కాడు. కాబట్టి సుగ్రీవుడు నువ్వు అడిగినటువంటి వరాల జాబితాలోకి రాడు. పూర్ణమైనటువంటి వానరుడు మా ప్రభువు, కాబట్టి వానరుడి చేతిలో మరణిస్తావు. రాఘవో మానుషో రాజన్ సుగ్రీవస్య మహాత్మనః. రాముడు పరిపూర్ణమైనటువంటి మనుష్యుడు. 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి పైకొచ్చాడు. తతశ్చ 12 మాసే చైత్రే నామమికేతిథౌ నక్షత్రేతి దైవచ్చే సోచ్య సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటై లగ్నే వక్పతాం విందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు మహర్షి బాలకాండలో. 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి 5 గ్రహములు ఉచ్చస్థితిలో ఉండగా చైత్రమాసంలో 9వ తిథి నాడు మధ్యాహ్నం వేళ ఆవిర్భవించినటువంటి మహానుభావుడు. ధనుర్వేదమంతా తెలుసున్నవాడు, బ్రహ్మాస్త్రం ఎరిగినటువంటి వాడు. అటువంటి రామచంద్రమూర్తి నీ మీదకి యుద్ధానికి వస్తే తట్టుకుని నిలబడగలిగినటువంటి శక్తి రావణా నీకుందా? నిలబడగలవా? పైగా సీతమ్మ ఎవరనుకుంటున్నావు? ఆవిడ 5 తలల పాము, మహాపతివ్రత. ఆవిడని తీసుకొచ్చి బాధ పెట్టినందుకు, ఆవిడ కన్నుల వెంట నీరు కారినందుకు నిష్కారణంగా ప్రాణాలు కోల్పోతావు. తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశనః ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నాత్ర సంశయః. ఇవాళ ఇంత కీర్తిని పొందావు, ఇన్ని భోగాలు అనుభవిస్తున్నావు, ఇంత సంతోషంగా ఉన్నావు. దానికి కారణం నువ్వు చేసినటువంటి తపస్సు, నువ్వు చేసినటువంటి పుణ్యం, నువ్వు చేసిన ఆరాధన. వాటన్నిటి వల్ల కాంచలలంకాధిపత్యం పొందావు, ఇంతమంది భార్యలతో రమించావు, ఇంతమంది పరివారానికి నాయకుడు అయ్యావు, ఇంత రాజ్యాన్ని పరిపాలన చేశావు. కానీ ఇవాళ నువ్వు చేసినటువంటి అధర్మం కూడా ఫలితం ఇవ్వడం ప్రారంభం చేసింది. దానికి గుర్తు నా చేతిలో నీ కుమారుడు అక్షకుమారుడు మరణించాడు. పుత్రశోకంతో మనసులో బాధపడుతున్నావు. ఇన్ని కోట్ల మంది రాక్షసుల్ని నేను ఒక్కడనే చంపాను, ప్రమదావనాన్ని భంజించాను, నీ భద్రతా వ్యవస్థనే ప్రశ్నార్థకం చేశాను, 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకాపట్టణంలోకి వచ్చాను, శింశుపావృక్షం మీద కూర్చుని సీతమ్మతో మాట్లాడాను, ఆవిడ్ని చూశాను, నీ దగ్గరికి వచ్చాను, నీ దర్శనం చేశాను, నీతో మాట్లాడుతున్నాను. ఇది చాలదా నువ్వు చేసిన పాపం ఫలితం ఇవ్వడం ప్రారంభించిందని చెప్పడానికి? కాబట్టి ఇప్పటికైనా తెలుసుకుని రాముడి పట్ల మర్యాదతో ప్రవర్తించడం ప్రారంభం చేయి. రాముడి చేతిలోంచి తప్పుకోగలనని అనుకుంటున్నావేమో. రాముడు ఎవరినైనా చంపేస్తానని అన్నాడా? బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా ఇంద్రో సురేంద్రో సురనాయకోవా రుద్రో స్త్రినేస్త్ర స్త్రిపురాంతకోవా త్రాతం నశక్త ఇది రామవధ్యం. 3 మాటలు వేసి విశేషణాలు చెప్పారు. బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా, చతుర్ముఖ బ్రహ్మ కావచ్చు, స్వయంభూ కావచ్చు, 4 ముఖాలు ఉన్నవాడు కావచ్చు. రాముడు చంపేస్తానంటే ఇక ఎదురెళ్ళాడు. ఇంద్రో సురేంద్రో సురనాయకోవా, ఇంద్రుడు కావచ్చు, సురేంద్రుడు కావచ్చు, లేకపోతే దేవతలకు నాయకుడు కావచ్చు, అడ్డు రాడు రాముడి విషయంలో.
అలాగే రుద్రో స్త్రినేస్తర్ త్రిపురాంతకోవా, రేపు నాకు చెప్పలేదంటాడు. చెప్పడానికి వచ్చారు కదా మాట. రేపొద్దున్న రుద్రుడు, త్రిపురాంతకుడు, త్రయంబకుడు, పరమశివుడు అడ్డుపడతాడనుకుంటున్నావేమో. శివకేశవులు అభేదం. ఆ శివుడే రాముడిగా ఉన్నాడు, రాముడే శివుడిగా ఉన్నాడు. కాబట్టి శివుడు అడ్డుపడడు. త్రాతున్న శక్త ఇది రామవధ్యం. రాముడు చంపుతానన్న వాణ్ణి రక్షించడం ఈ లోకంలో ఎవరికీ సాధ్యం కాదని తెలుసుకో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సురభి చెప్పినట్లుగానే నీకు కూడా అటువంటి పరిస్థితి ఏర్పడుగాక. రాజా, కౌరవ పాండవులందరూ నీ కుమారులే అయి ఉన్నారు కదా. అయినా వాళ్లలో దీనులై ఉన్నవారిపైనే నీకు ఎక్కువగా దయ ఉండాలని తెలుసుకో. నాకు నువ్వు కూడా పాండురాజు లాంటి వాడివే. బుద్ధిమంతుడైన విదురుడు కూడా నాకు అలాంటి వాడే. ఇదంతా నేను నీకు స్నేహంతో చెబుతున్నాను. నీకు 101 మంది కుమారులున్నారు. పాండురాజుకు 5 మాత్రమే ఉన్నారు. వారు అమాయకులు. నేను చెప్పినట్టంటా వింటారు వాళ్ళు. పాపం, వారు ఎంతో దుఃఖంలో ఉన్నారు. ఆ కుంతి కుమారులు ఎలా జీవిస్తారో ఆలోచించు, ఎలా వృద్ధి చెందుతారో ఆలోచించు. దీనులైన ఆ పాండవుల విషయంలో నా మనస్సు ఎంతగానో బాధపడుతుంది. కురువంశీయులందరూ సుఖంగా ఉండాలి, హాయిగా జీవించాలి అని నువ్వు కోరుకున్నట్లయితే నీ కుమారుణ్ణి అదుపులో పెట్టుకో. పాండవులతో కలిసిమెలిసి దుర్యోధనుడు శాంతంగా ఉండేలాగా చూడు అన్నాడు వ్యాస మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 10వ అధ్యాయం. వ్యాస మహర్షిల మంచి నిదర్శనాలతో చెప్పినా కూడా, మంచి బోధ చేసినా కూడా ధృతరాష్ట్రుడు పుత్ర మోహాన్ని విడిచిపెట్టలేదు. వ్యాసుడితో ఇలా అన్నాడు: ఓ మహర్షి, నువ్వు చెప్పిన మాట సత్యం. అది నాకు తెలుసు, ఇక్కడున్న రాజులకు తెలుసు. నువ్వు కురువంశీయుల మేలును కోరుకుంటున్నావు. సంతోషం. నువ్వు చెప్పిన విషయాన్నే విదురుడు, భీష్ముడు, ద్రోణుడు చెప్పారు. నీకు ఈ కురువంశం మీదే దయ ఉంటే నువ్వు అనుగ్రహించాలి. అనుకున్నట్లయితే దుర్మార్గుడైన నా కుమారుణ్ణి నువ్వే ఆజ్ఞాపించు, శాసించు అన్నాడు. తనకు దమ్ము లేదు చెప్పటానికి. అది సరిగ్గా చూసి చెప్పలేడు కదా, కనపడదు కదా. నువ్వే చెప్పు. అప్పుడు వ్యాస మహర్షి: ఓ రాజా, మైత్రేయ మహర్షి పాండవులను కలుసుకున్నాడు. మనల్ని చూడాలని త్వరలోనే ఇక్కడికి వస్తున్నాడు మైత్రేయుడు. ఈ వంశం యొక్క శాంతికై, క్షేమానికై ఆ మహర్షి ఆజ్ఞాపిస్తాడు. ఆయన చెప్పిన దాన్ని సందేహించకూడదు, శంకించకూడదు. తప్పకుండా పాటించాలి, ఆచరించాలి. ఆయన చెప్పిన పని చేయకపోతే ఆయనకు కోపం వస్తుంది. నీ కుమారుణ్ణి తప్పకుండా శపిస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకో. దుర్యోధనుడికి నచ్చజెప్పు. ఆయన మాటను వినమను. ఇంకేం వస్తున్నాడు ఆయన, వస్తే అంత అయిపోయింది. విని ఆచరించమని చెప్పు. ఆ మహర్షి ప్రభావం గురించి కూడా చెప్పు అని వ్యాస మహర్షి వెళ్ళిపోయాడు. అంతే, మైత్రేయ మహర్షి వస్తున్నాడు. అంతే, ఇంకా వస్తే ఇక ఏం చెప్తాడో అది చేయండి మీరు. నన్ను గెరికిస్తావా నువ్వు? నన్నే చెప్పమంటావా? నేను వెళుతున్నాను. వెళ్ళిపోయాడు ఆయన, మాయమైపోయాడు. ఇంతలో మైత్రేయ మహర్షి అక్కడికి వచ్చేసాడు. అప్పుడెప్పుడే వచ్చేసాడు. మైత్రేయుని చూడుకోకుండా వెళ్ళిపోయారు మన మహర్షి వ్యాసుడు. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితో కలిసి ఆయనకు స్వాగతం పలికాడు. ఆయనను పూజించాడు. ఆయన విశ్రాంతి పొందిన తర్వాత ధృతరాష్ట్రుడు ఆయనతో ఇలా అన్నాడు: ఓ పూజ్యుడా, మీరు సుఖంగా ఉన్నారా? పంచపాండవులు క్షేమంగా ఉన్నారా? వారి ప్రతిజ్ఞను పాటిస్తున్నారా? ఎందుకు వీడికి పనిలేక? వారు ప్రతిజ్ఞ పాటించాలి అనే స్థిరమైన నిర్ణయంతోనే ఉన్నారా? అంటే మనసు ఏమైనా చేంజ్ చేసుకొని యుద్ధానికి వస్తున్నారని అర్థం. అబ్బో,
దీంట్లో ఎన్నెన్నో అర్థాలు వస్తాయి. కౌరవులతో సోదరుల ప్రేమ స్థిరంగా ఉంటుందా, ఆ సోదరుల ప్రేమ ఉందే అని అడిగాడు. అప్పుడు మైత్రేయ మహర్షి ఇలా అన్నాడు, ఓ రాజా, నేను తీర్థయాత్రలు చేస్తూ కురుదేశాలకు వెళ్ళాను. అక్కడ అనుకోకుండా ధర్మరాజును చూశాను. కురుదేశంలో ధర్మరాజు జటలు ధరించున్నాడు. అప్పుడే మునులందరూ కూడా ధర్మరాజును చూడటానికి వచ్చారు. అక్కడ నీ పుత్రులు చేసిన అన్యాయం గురించి నేను విన్నాను. జూద రూపంలో ఏర్పడ్డ గొప్ప భయం గురించి విన్నాను. తర్వాత నేను అక్కడి నుంచి మిమ్మల్ని చూడాలని త్వరగా ఇక్కడికి వచ్చాను. ఏమిటి జరిగింది ఇది? నీ యందు నాకెప్పుడు స్నేహం, ప్రీతి ఉన్నాయి. ఓ రాజా, నువ్వు భీష్ముడు ఇంకా జీవించి ఉండగానే నీ పుత్రులు పాండవులు ఇలా కొట్టుకోవటం ఏమీ బాగలేదు కదా. మీరు పోయిన తర్వాత చేసుకుంటే బాగుండు. మీరు జీవించున్నారు కదా భీష్ముడు, నువ్వు. మేడీభూత స్వయం రాజన్, మేడీభూత స్వయం రాజన్, నిగ్రహే ప్రగ్రహే భవాన్, నిగ్రహే ప్రగ్రహే భవాన్. కిమర్థమనయం ఘోరం, కిమర్థమనయం ఘోరం, ఉత్పద్యంతముపేక్షసే, ఉత్పద్యంతముపేక్షసే. ఓ రాజా, నువ్వు స్వయంగా అందరినీ బంధిస్తావు, నిగ్రహిస్తావు. అందరినీ నియంత్రించటంలో స్తంభం లాంటివాడు. నీకు ఆ శక్తి ఉంది. అందుచేత జరుగుతున్న అవినీతిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? కురుసభలో దోపిడీదారుల మధ్యలో వ్యవహారం జరిగినట్లుగా వ్యవహారం జరిగింది, తెలుసా? అది దానిని మునులెవ్వరూ మెచ్చుకోవటం లేదు, అసహించుకుంటున్నారు. అక్కడంతా అదే మాట్లాడుకుంటున్నారు అన్నాడు. ఆ మాటలు విని దుర్యోధనుడికి ఎంతో అసహనం కలిగింది, చిరాకు పుట్టింది. ఇంతలో మైత్రేయ మహర్షి అతడి వైపు తిరిగి మధురంగా ఇలా అన్నాడు, నాయనా దుర్యోధన, నేను చెప్పే మంచి మాటలు బాగా విను. విని అర్థం చేసుకో. పాండవులకు నువ్వు ద్రోహం చేయకు. నీకు, పాండవులకు, కురువంశీయులకు, ప్రజలకు ప్రియమైన దానివే చేయనువు. పాండవులు శూరులు, ధీరులు, యోధులు, పరాక్రమం కలవారు, 1000 ఏనుగుల బలం కలవారు, వజ్రంతో సమానమైన దేహం కలవారు, సత్యవ్రతాన్ని పాటిస్తున్నారు, పౌరుషం గలవారు, దేవతలకు శత్రువులైన స్వేచ్ఛారూపం ధరించేవారైన హిడంబుడు, కర్మిణుడు అనే రాక్షసులను పాండవులు వధించారు. పాండవులు ఇక్కడి నుంచి వెళుతూ ఉంటే రాత్రి సమయంలో కిర్మీరుడు అనే రాక్షసుడు కొండలాగా అడ్డుగా నిలబడ్డాడు. అప్పుడు బలవంతుడైనటువంటి భీముడు చిన్న మృగాన్ని పులి చంపినట్లుగా చంపేశాడు. ఆ భీముడు 10,000 ఏనుగుల బలం గల జరాసంధుడిని కూడా చంపాడు. వారందరూ శ్రీకృష్ణ రక్షణతో ఉన్నారు. బలవంతులైన ద్రుపద పుత్రులు వారికి భావమరుదులై ఉన్నారు. ద్రుపద పుత్రులు. కస్తాన్ యుధి సమాసీత, కస్తాన్ యుధి సమాసీత, జరామరణవాన్ నరః తస్య తే శమయే వాస్తు పాండవైర్భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ, వారిని యుద్ధంలో జరామరణాలు గల మానవుడు ఎవడూ ఎదిరించలేడు. కాబట్టి పాండవులతో నీకు యుద్ధం వద్దు. నీకు శాంతితో కూడిన స్నేహమే కలుగుగాక. ఇప్పటి నుంచినే శాంతి చెప్తూనే వచ్చారు అందరూ కూడా. అప్పటి వరకు యుద్ధం జరుగుతుంది చూడండి, అన్నేళ్ళు అయిన తర్వాత 14 అంతవరకు చెప్పుకొని వచ్చారు అందరూ కూడా. నువ్వు వారితో స్నేహమే కోరుకో, వారితో నువ్వు విరోధం పెట్టుకోకు. నా ఈ మాటలను ఆచరించు, కోపానికి వశం కాకు అన్నాడు. అలా మైత్రేయ మహర్షి చెబుతూ ఉండగా దుర్యోధనుడు మహర్షి మాటలు పట్టించుకోలేదు. చిరునవ్వు నవ్వాడు. నాకేమీ లేదు అన్నాడు. కాలితో నేలకు రాస్తూ
తన తొడలను చేతిలో చరిచాడు. పైగా మహర్షితో ఏమీ మాట్లాడుకోకుండా ముఖం పక్కకు తిప్పుకున్నాడు. చూడండి ఎంత అహంకారం ఉండొచ్చు. ఈ ప్రవర్తనను మైత్రేయ మహర్షి గమనించాడు. తన మాట వినటానికి దుర్యోధనుడు ఇష్టపడటం లేదని గ్రహించాడు. బాగలేదు కదా. కాలితో నేలను రాస్తున్న దుర్యోధనుడిని చూసి మహర్షికి చాలా కోపం వచ్చింది. అదే కదా, ఆయన విధి చేత ప్రేరేపించబడ్డాడు. నీటిని చేతులతో అప్పుడే పెట్టుకున్నాడు కమండంలో నీళ్లు. నీటిని చేతితో తాకి దుష్టుడైన దుర్యోధనుడిని ఇలా శపించాడు. ఓ దుర్యోధన, నన్ను నా మాటను అహంకారంతో తిరస్కరిస్తున్నావు. నువ్వు ఫలితాన్ని అనుభవిస్తావు. త్వదభిద్రోహ సంయుక్తం యుద్ధముత్పత్స్యతే మహత్ తత్ర భీమో గదాఘాతైః తనోరు వేచ్యతే బలి. నువ్వు చేసిన ద్రోహం కారణంగా పెద్ద యుద్ధం జరుగుతుంది. అందులో బలవంతుడైన భీమసేనుడు తన గద యొక్క దెబ్బలతో, నువ్వు తొడ ఇట్లా అన్నావు కదా, నాకు చూపించావు తొడ మూర్ఖుడా, అందుకని ఇట్లా చూపించావు కాబట్టి తన గద యొక్క దెబ్బతో నీ తొడలను విరగగొడతాడు అని శపించాడు. నేను మాట్లాడుతుంటే కింది తట్టు పాదాలతో ఇట్లా ఇట్లా అంటూ మూతి అట్టు పెట్టుకుంటూ అటెక్కడో చూసి నవ్వుతూ నాకు తొడ చూపిస్తావా? ఈ శాపాన్ని విని అలా జరగకూడదని ధృతరాష్ట్రుడు అనుకొని వెంటనే మునిని ప్రార్థించాడు. అయ్యా స్వామి 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 అని. అప్పుడు మైత్రేయ మహర్షి అన్నాడు, ఓ రాజా, ఈ దుర్యోధనుడు పాండవులతో విరోధించకూడదు, శాంతిని పొందాలి, అప్పుడే ఈ శాపం మీకు అంటదు. చూడండి, అది కూడా శాప విముక్తి కూడా చెప్పేశాడు. అలా కాకుండా పాండవులతో విరోధిస్తే ఈ శాపము నీకు తగులుతుంది అన్నాడు. మళ్ళీ నేనేం చేయలేను, నేను మళ్ళీ రాలేను ఇక్కడికి మాటిమాటికి. తర్వాత ధృతరాష్ట్రుడు భీముడి బలాన్ని గురించి తెలుసుకోవాలని, ఓ మహర్షి, కిరిమీరుడిని భీముడు ఎలా సంహరించాడు అని అడిగాడు. అసలే మైత్రేయ మహర్షి దుర్యోధనుడి ప్రవర్తనను చూసి విపరీతమైన కోపంతో ఉన్నాడు. ధృతరాష్ట్రుడు ఆయన ఆలోచన మారుద్దామని చూసి మహర్షిని ఇలా అడిగాడు. అప్పుడు ఆయన ధృతరాష్ట్రుడి మాట విని, నీ కుమారుడు నా మాట వినటం లేదు, మళ్ళీ ఎక్కడికి తెచ్చాడు, వీడి ప్రవర్తన నాకు నచ్చలేదు, మాట మారుస్తామని చూశాడు, కాలేదు గుడ్డిరాజా, అందువల్ల నేను ఆ విషయాన్ని ఇప్పుడు నీకు చెప్పను. ఎందుకు చెప్పాలంది? కోపంగా ఉన్నాడు ఇప్పుడు. ఆ కోపం టైంలో ఏదో మాట్లాడుతున్నాడు. నేను చెప్పను, మాట్లాడనంటున్నాడు. నేను వెళ్ళిన తర్వాత విదురుడు నీకు అంతా చెబుతాడు, విదురుడికి తెలుసు అని మైత్రేయ మహర్షి సర్రపుర అని వెళ్ళిపోయాడు. కమండలం పట్టుకొని వెళ్ళిపోయాడు. పటపటపటా నీళ్ళన్నీ చల్లిపోతున్నాయి, వెళ్ళిపోయాడు అంతా. ఆ నీళ్ళంతా చల్లితే మంత్రజలం, అది నాశనం అయిపోతారు, దాన్ని తొక్కిన వాళ్ళంతా గోవింద అయిపోతారు. అది కావలసిగా చేశాడు. అక్కడే ఉన్న దుర్యోధనుడు కిరిమీరుడు మరణించాడని విని ఎంతో కలవరపాటు చెందాడు. ఎందుకంటే వాడి స్నేహితుడు. అతని మనస్సు అదోలా అయిపోయింది. వెంటనే దుర్యోధనుడు కూడా బయటకు వెళ్ళిపోయాడు. దుర్యోధనుడు కూడా పట్టలేదు, వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 11వ అధ్యాయం. మైత్రేయ మహర్షి దుర్యోధనుడి చెడు ప్రవర్తనను గమనించి అతన్ని శపించాడు. ఆ సందర్భంలో మహర్షి పాండవుల బలం గురించి హెచ్చరించాడు. భీముడు కిరిమీరుడనే రాక్షసుడిని వధించాడని చెప్పాడు. ఆ మాటను ధృతరాష్ట్రుడు పట్టుకొని భీముడి బలం తెలుసుకోవాలని మైత్రేయ మహర్షిని ఆ కథను చెప్పమని ప్రార్థించాడు. ఆయన అందుకు కోపించి, విదురుడే నీకంతా చెబుతాడు అని వెళ్ళిపోయాడు.
తర్వాత ధృతరాష్ట్రుడు విదురుని ఇలా అడిగాడు, ఓ విదురా, భీముడు కిరిమీరుడిని ఎలా వధించాడు? ఆ కథను చెప్పు. ఆ రాక్షసుడిని భీముడు ఎలా కలుసుకున్నాడు? ఆ విషయాన్ని నాకు పూర్తిగా చెప్పు అన్నాడు. విదురుడు ఇలా చెప్పాడు, ఓ రాజా, భీముడు మానవ శక్తి కన్నా అతీతమైన పనులు చేస్తాడు. అతడు శక్తిమంతుడు. అతడు చేసిన ఆ భయంకరమైనటువంటి సాహసాన్ని గురించి చెబుతున్నాను విను. విప్రులు మాట్లాడుకుంటున్న సమయంలో ఈ కథను నేను చాలాసార్లు విన్నాను. పాండవులు జూదంలో ఓడిపోయారు కదా, తర్వాత వారు ఇక్కడి నుంచి బయలుదేరి 3 రోజుల్లో కామ్యక వనానికి చేరుకున్నారు. అక్కడ సగం రాత్రి గడిచిన తర్వాత నరభక్షకులు, ఘోర కర్మలు చేసేవారైన రాక్షసులు సంచరిస్తూ ఉంటారు. వారికి భయపడి వనంలో నివసించే మునులు, వనంలో సంచరించే గోపగణాలు దూరంగా జీవిస్తూ ఉన్నారు. పాండవులు కామ్యక వనంలోకి ప్రవేశించారు. వారు నడిచే దారిలో ఒక భయంకరమైన రాక్షసుడు అడ్డుగా నిలబడ్డాడు. వాడి కన్నులు మెరుస్తున్నాయి, నోరు పెద్దగా ఉంది, వాడి బాహువులు అతి పెద్దగా ఉన్నాయి. వాడు దారినంతా ఆక్రమించుకొని ఉన్నాడు. ఆ రాక్షసుడికి 8 కోరలున్నాయి. వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వాడి జుట్టు నిటారుగా నిలబడి ఉంది. అయ్యో, నిటారుగా ఉందట వాడి జుట్టు. అందరి జుట్టు ఇట్లుంటే వాడి జుట్టు పైకి ఉందట. అగ్నిలాగా వెలుగుతుందట వాడి జుట్టు. వాడి మేఘంలాగా ఉన్నాడు. రాక్షస మాయను సృష్టిస్తున్నాడు. పెద్దగా గర్జిస్తున్నాడు. ఆ అరుపుకు భయపడి పక్షులు అన్ని వైపులకు ఎగిరిపోయాయి. ఆ వనం నుండి మృగాలు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు, ఏనుగులు పారిపోయాయి. వాడి యొక్క భయంకరమైన ఒక పెద్ద ఆవళించే లోపల వాడు కదులుతున్న వస్తుంటే పుట్టిన గాలికి లతలు దూరంగా విసిరి వేయబడ్డాయట. అట్లా నడుచుకొని వస్తున్నాడట. అన్ని చోట్ల దున్నపోతలు, గాడిదలు, కంచరగాడిదలు అన్నీ పరిగెత్తిపోయాయి. ఆ సమయంలో దారుణమైన గాలి వీచింది. దుమ్ముతో ఆకాశమంతా కప్పబడిపోయింది. వాడి ఆకారమే విచిత్రంగా ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, జుట్టు పైకుంది. వెలుతురే లేకుండా వాడు వస్తుంటే వెలుతురే లేకుండా పోయింది. అంతా చీకటి క్రొమ్ముకున్నట్లు అయిపోయింది. అంత నక్షత్రాలు, వెలుతురు కూడా కనిపించలేదు. అట్లా అయిపోయింది మొత్తం. రాత్రి అట్లా ఇంకా రాత్రి అయిపోయింది. అకస్మాత్తుగా పంచేంద్రియాలకు చెప్పలేనంత దుఃఖం ఆవరించినట్లుగా ఆ రాక్షసుడు పంచపాండవులను సమీపించాడు. పాండవులు ఆ రాక్షసుడిని గుర్తించలేకపోయారు. పాండవుల దారిలో వాడు మైనాక పర్వతంలాగా అడ్డుగా ఉన్నాడు. పెద్ద పర్వతంలాగా ఉన్నాడు. పర్వతం అనుకున్నారు వీళ్ళు, మనవాళ్ళు 5 మంది. ఎక్కిపోదామని చూస్తున్నారంతా. అటువంటి రాక్షసుణ్ణి ద్రౌపది ఎప్పుడూ చూడలేదట. ఎంతో భయపడిందట. కళ్ళు మూసుకుంది. ఆమె చల్లాచెదరైన కేశాలతో ఉంది. ఆమె 5 పర్వతాల మధ్యలో ఉన్న నదిలాగా పాండవుల మధ్యలో ఉంది. ఏ పక్కకు పోవాలో తెలియలేదు. భయపడుతూ వణికిపోతూ ఉంది. ఆమె మూర్ఛపోతుండగా పాండవులు ఆమెను పట్టుకున్నారు. వెంటనే అక్కడ భయంకరమైన రాక్షసమాయ ప్రకటమైంది. దాన్ని ధౌమ్య మహర్షి గమనించి వెంటనే రాక్షసమాయ తొలగిపోయే మంత్రాలను, రక్షోఘ్న మంత్రాలను చదివాడు. పాండవులు చూస్తూ ఉండగా ఆ మాయను నాశనం చేశాడు. మాయ నశించగానే పాండవులకు క్రూరుడైన రాక్షసుడు కనిపించాడు. అప్పుడు ఎప్పుడు ఈ ధౌమ్యుడు మంత్రాలతో ఆ మాయ మీద చల్లాడో అప్పుడు వాడి యొక్క మాయ అంతా మాయమైపోయింది. మాయమైపోయింది. నిజమైన రాక్షసుడు కనపడ్డాడు. అసలు దాన్ని చూసి పాపం ద్రౌపది మూర్ఛపోయింది కూడా. ఆ సమయంలో ధర్మరాజు వాడితో ఇలా అన్నాడు, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.